సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్. ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఓఏలో ఏమైనా పనులకు శంకుస్థాపన చేస్తాడని భావిస్తే ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోయాడని దుయ్యబట్టారు. విద్యార్థి నేతలను ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. ఓఏకు 1000 కోట్ల రూపాయలు ఇస్తామన్న మాట కూడా ఒట్టిదేనని తేల్చెప్పారు. అది కూడా 6 హామీలాగే మిగిలిపోతుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 25వ తారీఖు రోజున మాట ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్ల రూపాయలకు నిధులు తెస్తా, పునాది వేస్తా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కార్యరూపం దాల్చకుండగా ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పరంగా నీకు ఇష్టం వచ్చినటువంటి ఆ భాషని మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునేటువంటి ఆ ప్రాంతంలో విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, ఉస్మానియా విశ్వవిద్యాలయం సమస్యల మీద, అక్కడ అధ్యాపకుల సమస్యల మీద, అధ్యాపకుల కొరత మీద, వీటన్నిటి మీద మీరు చర్చిస్తారని మేమందరం భావించాం. మీరు గతంలో కూడా ఏమన్నారు, ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళేటప్పుడు ఎన్సీసీ గేటు నుంచి ఆడిటోరియం మీటింగ్ వరకు కూడా అటుపక్క ఇటుపక్క భారీ బారికేడ్స్ వేయించి ఒక దుర్భేక్షమైనటువంటి ప్రాంతంగా చిత్రీకరించి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి మొత్తం నిర్బంధాలతో కూడినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు ఆ రోజు వెళ్ళారు. మీరు ఏమన్నారు ఆ రోజు, నేను వీసీ గారికి పోలీసులకు సూచిస్తున్నా, నెక్స్ట్ నేను వచ్చినప్పుడు ఎవరిని అరెస్టులు చేయకండి, ఎవరైనా రండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు ఈరోజు విశ్వవిద్యాలయానికి వెళ్ళే కంటే ముందే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి మా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులని, ఆ కమిటీ నాయకులని, మా పార్టీ నాయకత్వాన్ని మొత్తం కూడా హాస్టళ్ల నుంచి ముందస్తు అరెస్టులు చేసి హైదరాబాద్ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి విద్యార్థులందరినీ కూడా అక్కడ ఐడి కార్డులు ఇచ్చి, ఐడి కార్డులు ఉన్న వారికి మాత్రమే అక్కడ ప్రవేశం కల్పించి, ఎవరు కూడా సమస్యలని చెప్పకూడగా నోరుని కట్టడి చేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గతంలో 6 గ్యారంటీల పేరు మీద, డిక్లరేషన్ల పేరు మీద, మీరు ఇచ్చినటువంటి ఏదైతే బాండ్ల పేరు మీద, ప్రామిసరీ నోట్ల మీద ఏదైతే ఆ రోజు మీరు సంతకాలు పెట్టినరో, ఎట్లయితే పెట్టి మోసం చేసినరో తెలంగాణ ప్రజలని, మళ్ళొక్కసారి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా విశ్వవిద్యాలయ విద్యార్థులను, విశ్వవిద్యాలయాన్ని, తెలంగాణ సమాజాన్ని మీరు పక్కదారి పట్టించే విధంగా, తప్పుదారి పట్టించే విధంగా మీరు ఇచ్చినటువంటి జీవో ఏందా ఇది? ఈ జీవో చూడండి, ఒక్కసారి చూడండి మీరు. ఈ జీవోలో ఎక్కడైనా ఉస్మానియా యూనివర్సిటీకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు 1000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు, కానీ ఎక్కడైనా దీంట్లో ఒక్కసారి చూడండి ఈ జీవోని. ఎక్కడైనా ఈ జీవోలో ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నాము, ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఇస్తున్నాము, ఎక్కడి నుంచి విడుదల చేస్తున్నాము, ఏ వరకు 1000 కోట్ల రూపాయల్లో విశ్వవిద్యాలయంలో ఏ వరకు ఎంత అని డీటెయిల్గా జీవో ఇచ్చారా మీరు? ఈ చెత్త కాగితం ఇది ఒక చెత్త కాగితం తీసుకెళ్ళి మీరు ఇవాళ గతంలో అనేక జీవోలు ఇచ్చిండ్రు. ఇదే హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద గతంలో ఇచ్చిండ్రు. మీరు ఒక్కసారి చూడండి ఇది ఈ జీవో ఆర్టీ 189 చూడండి, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది. ఆ ఇచ్చినటువంటి ఈ జీవోలో వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో దానికి డీటెయిల్గా చూడండి. ఇగో హెడ్ ఆఫ్ అకౌంట్ కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ కావచ్చు, అదేవిధంగా యూఆర్ నంబర్ కావచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారు అక్కడ. మీరు హెడ్ ఆఫ్ అకౌంట్ సంబంధించింది 1,13,00,000 రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని హెడ్ ఆఫ్ అకౌంట్ 420202142574530531 ఈ అకౌంట్ నుంచి ఈ యూఓ నంబర్ కూడా ఇచ్చారు మీరు. యూఓ నంబర్ 32705767/A2/EBS అని చెప్పేసి 9/9/2025 రోజు ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోలో క్లియర్గా హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఇస్తామని చెప్పారు, ఏ యూఓ నంబర్ ఇస్తామని చెప్పారు. ఎవరైనా కొంచెమైనా బుద్ధి ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు
ఏ జీవోలు ఎట్లా వస్తావు మాకు తెలియదా? మేము చదువుకోలేదా? మేము అజ్ఞానం కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఈ జీవోకి తేడా చూడండి. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ జీవోలో డీటెయిల్గా ఉన్నది ఏ వరకు ఎంత అని చెప్పేసి. ఈ జీవోలో ఎలాంటి అకౌంట్ లేదు, హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, మీ యుఓ నంబర్ లేదు, ఇవన్నీ లేకుండా హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ నుంచి ఇస్తామో చెప్పకుండా, ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా, మీరు ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా, ఒక యుఓ నంబర్ లేకుండా ఈ చెత్త కాగితంతో ఇస్తే ఎవరు నమ్మాలా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని? ఎందుకు మోసం చేస్తారు తెలంగాణ విద్యార్థులను, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను? కడుపు రగిలిపోతా ఉంది. మీరు మాట్లాడిన మాటను ప్రతిదీ మేము చూసాం. ఏమైనా మీరు కొత్తదనం మీరు మాట్లాడతారేమో, అదే కంపు నోరుతోనా, అదే ఒక మోరిలో పెట్టాలని మీ నోరుని ఏం పెట్టాలండి రేవంత్ రెడ్డి గారు? ఆ కంపు నోరుతో మీరు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శించడం తప్ప మీరు ఏమైనా కొత్తదనం ఉందా దాంట్లో? నేను పోనీ ఈ యొక్క విశ్వవిద్యాలయానికి నోటిఫికేషన్ ఒక ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి మీరు మాట్లాడారా? మీరు ఈ చెత్త కాగితం తీసుకొని పోయి నేను ఏదో పెద్ద, మళ్ళీ విశ్వవిద్యాలయ వీసీ గారు కూడా కొంచెమైనా ఉండాలి, వారు కూడా ఒక అధ్యాపకులు, వాళ్ళు ఒక సీనియర్ అధ్యాపకులు. ఈ చెత్త కాగితం తీసుకొస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఒక బహిరంగ సభ నిర్వహించుకోవడం కోసం విద్యార్థులని ఎక్కడికక్కడ కట్టడి చేసి, ముందస్తు అరెస్టులు చేసి ఈ రకంగా మీరు పరిపాలన చేస్తే ఎలా నమ్మాలి రేవంత్ రెడ్డి గారు? ఇకనైనా మారండి మీరు దయచేసి. ఈ యొక్క చెత్త కాగితాలతో మీరు వ్యవహారం చేయకండి. మీరు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా చెత్త కాగితమే. మీరు ఏది కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా లేరు అంటే మాకు తెలియదు అనుకుంటున్నారా? మేము చదువుకోలేదా? ఏ జీవో ఇంకా ఏమర్థం వస్తుంది? ఈ జీవో ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ జీవో ద్వారా మీరు నెల లోపల కానీ టెండర్లు పిలిచినట్లయితే నేను ఏ దానికంటే ఏ శిక్షకైనా సిద్ధం రేవంత్ రెడ్డి గారు. మీరు విద్యార్థులను తప్పుదారి పట్టించండి. దమ్ముంటే ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఈ జీవో ద్వారా ఏ వర్కుకి 1000 కోట్ల రూపాయల్లో ఏ వర్కుకి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఆ యొక్క వర్క్ యొక్క నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎన్ని స్క్వేర్ ఫీట్లలో నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు చెప్పి ఈ జీవోలో మెన్షన్ చేసినట్టే మేము నమ్ముతా ఉంటాం. కాబట్టి ఈ చెత్త కాగితంతో మీరు 1000 కోట్లు ఇవ్వలేరు. నేను చెప్తా ఉన్నాగా, మీరు ఇంకా 2 సంవత్సరాలు ఉంటారు. ఈ 2 ఏళ్ల వరకు 1000 కోట్లు ఇచ్చినా అని మీరు ప్రతి సభలో చెప్పడం కోసమే దీన్ని లామినేషన్ తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించుకొచ్చి మా బీసీ గారికి ఇచ్చిండ్రు తప్ప, మీరు రాజకీయ ప్రయోజనం కోసం చేసిండ్రు తప్ప విద్యార్థుల ప్రయోజనం కోసం కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కాబట్టి ఇకనైనా మార్చుకో రేవంత్ రెడ్డి. నీ యొక్క దొంగ జీవోలతోన, ఈ యొక్క అడ్డదారుల జీవోలతోన నువ్వు వచ్చింది అడ్డదారుల అధికారం లేకి, మళ్ళీ అడ్డదారి అడ్డమైన జీవోలు తీసుకొచ్చి ఎందుకు విద్యార్థులని అవమానపరుస్తారు మీరు? అయినా విద్యార్థులు మీరు వెళ్ళేటప్పుడు మీకు వినతి పత్రాలు ఇద్దామని వస్తే వారిని అందరూ అరెస్ట్ చేశారు. ఏ రకంగా మీ మీద గో బ్యాక్ సీఎం డౌన్ అన్నారు, చూశారు కదా మీరందరూ కూడా. కాబట్టి మీరు తక్షణమే విశ్వవిద్యాలయానికి క్షమాపణ చెప్పండి. మీరు ఏ వర్కుకి ఎంత ఇస్తున్నారో మీరు చెప్పండి. తక్షణమే టెండర్లు పిలవండి. టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినప్పుడే మేము మీ యొక్క జీవోకి అర్థం ఉందని నమ్ముతాము. కాబట్టి తెలంగాణ విద్యార్థులారా, ఈ విషయాన్ని మీరు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి, ఈ ప్రభుత్వం మార్చుకోవాలని ఈ జీవోని సవరణ చేసి వర్క్ వైజ్గా 1000 కోట్ల రూపాయలు ఏ వర్క్కి ఎంత ఇస్తున్నారు, ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఇస్తున్నారు, ఏ యుఓ నంబర్ నుంచి ఇస్తున్నారు, డీటెయిల్ గా ఈ జీవోని సవరించి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ.